నమస్కారం. శ్రావణ మాసం 4వ శుక్రవారంలోకి వచ్చాం. ఈ శుక్రవార పూజల్లో మొదట 3 వారాల్లో వరలక్ష్మి వ్రతం చేసుకొని వాళ్ళు ఆఖరి వారం చేసుకునే అవకాశం దొరికిన వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోండి చక్కగా శ్రద్ధగా. వరలక్ష్మి వ్రతంతో పాటు ధైర్యలక్ష్మిని ఎట్లా ఆవాహన చేయాలో ఈ కథలో తెలుసుకుందాం. పూర్వం సురతుడని ఒక రాజుగారు ఉండేవాడు. ఈయన మహాలక్ష్మి ఉపాసకుడట. లక్ష్మీ ఉపాసన చాలా విశేషంగా చేసేవాడు. ఆయన అరివీర భయంకరమైన శక్తియుక్తులు కలిగిన వాడనమాట. చాలా పరాక్రమవంతుడు. అయితే క్రమంగా ఏమైందంటే ధనధాన్య సమృద్ధితోటి తన రాజ్యం సువిశాలం అవడంతో మెల్లిగా అతను అహంకరించటం మొదలుపెట్టాడు. లక్ష్మీదేవి అహంకరించే వాళ్ళ దగ్గర ఉండదు. ఇదంతా నాదేననుకున్నాడా, ఇక నీది కాని నేను వెళ్ళిపోతానంటుంది. అయితే లక్ష్మీదేవిని చంచల స్వభావరాలు అని అనుకోవడానికి వీల్లేదండి. ఆమెకి చాంచల్యం లేదు. మన బుద్ధి చాంచల్యం వల్లనే ఆవిడకి చాంచల్యం వస్తుంది. చంచల కాదు ఆమె. వీడు శ్రద్ధగా భక్తిగా ఉన్న వ్యక్తి అహంకార పీడితుడైపోతాడు. ఎప్పుడైతే అతని బుద్ధిలోకి అహంకారం వచ్చిందో వేరువేరు రాకూడని గుణాలు కనుక ప్రవేశిస్తాయో అప్పుడు ఇక లక్ష్మీదేవి వాడి దగ్గర ఉండదు. ఇప్పుడు లక్ష్మీదేవికి చాంచల్యాన్ని అంటకట్టకూడదు కదా. మనం వ్యక్తుల్లోనే ఉంటుంది చాంచల్యం. ఈ సురథుడు ఏం చేశాడంటే పూజా విధానాన్ని చేస్తూనే ఉండేవాడు. పూజ మానలేదు. కానీ ఈ మొత్తం ఇదంతా కూడా ఇది నాదే, కానీ నాకు భగవత్ సహాయం ఏమీ లేదు, నా యొక్క గొప్పతనమేనని ఈ పూజని ఒక ఫార్మాలిటీ కింద చేసేసేవాడు. పూజ ఫార్మాలిటీ కాదు, పూజలని శ్రద్ధగా చేయాలి. ఏదైనా దానం చేస్తే శ్రద్ధగా చేయాలి. భోజనం చేస్తే శ్రద్ధగా చేయాలి. ఎప్పుడైతే ఆ శ్రద్ధ లోపించేస్తుందో శ్రద్ధ తగ్గిపోతే లక్ష్మి తగ్గిపోయినట్టు. దాంతో ఈయన మెల్లిగా ఈయన తాలూకు సంపదలు అడుగంటడం మొదలుపెట్టాయి. ఏంటంటే అహంకరించిన వాడికి ధైర్యం ఉండదు. వాడి అహంకారం వాడే నేను అన్న భావనతోటి ఉండి ఆ నేననేది ఎక్కడైనా తగ్గంగానే జారిపోతాడు. ఇతనికి వెనకాల ఉండవలసిన దైవ సహాయం లేదు కదా ఇంకా. అయితే ఇతనికి ఏమైంది, ఈ పక్క రాజ్యం నుంచి ఒక రాజుగారు వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు. ధీమంతుడనే రాజు. అతను కూడా ఏంటంటే లక్ష్మీ ఉపాసకుడే, కానీ అతను ధైర్యలక్ష్మీ ఉపాసకుడు. దానివల్ల తనకంటే సువిశాలమైన సామ్రాజ్యం ఉన్నటువంటి సురథుడి మీద యుద్ధానికి వచ్చాడు. ఎప్పుడు బుద్ధి సరిగ్గా లేనిటువంటి ఈ సురథుడు యుద్ధంలో ఓడిపోయి భార్యా పిల్లలతోటి అడవిలోకి పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఇంకా భార్యతోటి కూడా ఆయనకి ఉండబుద్ధిగా ఒంటరిగానే అలా వెళ్ళిపోతూ ఉన్నాడనమాట. వీళ్ళు సుమేతుడని ఒక మహర్షిని కలుసుకుంటే ఆయన చెప్పాడు, నువ్వు అహంకరించటమే నీ యొక్క అపజయానికి కారణము. అహంకారమే నిన్ను చెడగొట్టింది. లక్ష్మీ సహాయుడుగా ఉండాలి ప్రతివాడు. నువ్వు ఎప్పుడైతే ఆమెని తృణీకరించావో దానివల్ల నీకు ఇది జరిగింది. కాబట్టి మళ్ళీ లక్ష్మీ పూజా విధానాన్ని ఏర్పరచుకో, శ్రద్ధగా పూజ చెయ్యి నువ్వు అనేసరికల్లా ఈ సురథుడు చాలా బాధపడ్డాడు. నేను అక్కడ పూజ సరిగ్గా చేయకుండా అశ్రద్ధగా చేసి దానాలు విసిరేసి అమర్యాదగా ప్రవర్తించినప్పుడు ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు దానం చేయడానికి నా దగ్గర 10 పైసలు కూడా లేవు, ఏం లేవు ఆయన దగ్గర. ఆయన అడవులు పాలైపోయాడు. ఏ రోజు భోజనానికి ఆ రోజు వెతుక్కునే స్థితిలో ఉన్నాను నేను ఇప్పుడు ఎట్లా పూజ చేయగలను? లక్ష్మీ పూజ అంటే ఐశ్వర్య సంబంధమైంది కదా. అమ్మవారికి ధనధాన్యములు సమర్పించాలి, బోలెడని పువ్వులు, బోల్డని ప్రసాదాలు, బోల్డంత అలంకరణ, ఇదంతా చేయాలి. నా దగ్గర ఏమీ లేదంటే ఈ సుమేధుడనే మహర్షి చెప్పాడు, కాదు, అమ్మవారికి ఐశ్వర్యం ఉన్నవాడు పూజ చేయాలి, లేనివాడు లక్ష్మీ పూజ చేయకూడదన్న మాట లేనే లేదు. ఏమీ లేకపోతే ఒక ఉసిరికాయని లక్ష్మీ స్వరూపంగా భావించి కూడా పూజ చేసుకోవచ్చు. నువ్వు వాడుకునే వస్తువుల్లో ఏదో ఒక వస్తువుని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజ చేయి. నువ్వు ఒక కత్తితో పనిచేస్తావు, గడ్డి కోసే మనిషివి నువ్వు, అంతే. నీ సంపాదన, నీ జీవితం అదే. గడ్డి కోసేవాడికి వాడి లక్ష్మి వాడి చేతిలో ఉండే కత్తి. ఒక పలుగు పని చేస్తాడు ఒక మనిషి, చెరువు తవ్వడానికి దానికి వెళ్తాడు, పలుగు పార మోసుకెళ్తారు. పలుగు పారే లక్ష్మీ స్వరూపాలు. ఎవడు ఏ పనిముట్టుతోటి చేస్తాడో అది వాడి యొక్క లక్ష్మి. ఆ వస్తువే, అదే లక్ష్మీ స్వరూపం. ఆమెను లక్ష్మిగా భావించి ఆ వస్తువుని పసుపు రాసి బొట్టు పెట్టడం, దీపారాధన చేయటం ఇంపార్టెంట్. అది ముఖ్యం. దీప జ్యోతులలో లక్ష్మీదేవి ఉంటుంది. ఆ దీపం ఎంత మేర కాంతి ప్రసరిస్తుందో అంత మేర లక్ష్మీ ప్రసన్నం ఉంటుంది.
అది భగవత్ స్థానంగా భావించాలి అంతే. మనం కేవలం పూజ చేసేవాడి శ్రద్ధే కానీ ఇంకా వస్తువు భ్రాంతి పడనే అక్కర్లేదు. వస్తులోపం గురించి ఆలోచించద్దంటే అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆ ప్రాంతంలో ఉన్న ఒక జమ్మి చెట్టుని, ఆ చెట్టు నీడ కింద పడుకునేవాడు ఆయన. జమ్మి చెట్టు అంటే మనం సెమీ వృక్షం, అక్కడ సెమీ వృక్షానికి పసుపు గంధము సమర్పించి సెమీ వృక్షాన్నే లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించాడు. ఆ తర్వాత కాలంలో ఆయనకి ఆ ప్రాంతంలో ఉన్న ఆటవికులతోటి స్నేహం ఏర్పడింది. రాజు ఎక్కడున్నా రాజే కదా. ఆయన రాజ్యం పోగొట్టుకున్నాడు కానీ రాజుగా ఉన్నటువంటి సహజమైన కొన్ని లక్షణాలు ఉన్నాయి. కొంత అహంకరించాడు అంతే. అది అతని శ్రద్ధాలోపం, తప్పు, పొరపాటు. ఈసారి ఇంకా ఆ పొరపాటు ఆయన చేయలేదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటవికులతోటి స్నేహం చేసి వాళ్ళ సైన్యాన్ని సమీకరించుకుని మళ్ళీ ధీమంతుడి మీద యుద్ధం ప్రకటించాడు. అయితే ఆ రాత్రట ధైర్యలక్ష్మీదేవి ధీమంతుడికి ప్రత్యక్షమైందట నిద్రలో. సురథుడు జ్ఞానవంతుడు అయ్యాడు, అతను బుద్ధి తెచ్చుకున్నాడు, లక్ష్మీ పూజను చల్పాడు కాబట్టి అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చేయమని. కానీ సురథుడనే మహారాజు మాత్రం అలా ఉచితంగా తన రాజ్యాన్ని తను తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన రాజ్యం వీరభోజ్యం, ఎవడైతే జయిస్తాడో అది వాడిదే. నేను జయించలేకపోతున్నాను కాబట్టి, అంటే నువ్వు యుద్ధానికి రాకపోతే నా కుమార్తెనిచ్చే వివాహం చేస్తానని తన కూతుర్ని ధీమంతుడికిచ్చే వివాహం చేసి నా గృహలక్ష్మి, మా ఇంట్లో ఉండవలసినటువంటి లక్ష్మిని, కన్యాలక్ష్మిని నీకు అప్పచెప్తున్నాను అని చెప్పి రాజ్యంతో పాటు కన్యను కూడా ఆ ధీమంతుడికి ఇచ్చేసాడు. తర్వాత తను అడవిలోనే లక్ష్మీ పూజ చేస్తూ తపస్సు చేసుకున్నాడట సురథుడు. ఈ కథలో సారాంశం చూడండి. ఎంత సంపాదించిన వాడైనా అహంకరించినా అశ్రద్ధ వహించినా వస్తువు పోతుంది. ధనం డబ్బుగా పోకపోతే పరువు పోవచ్చు, మర్యాద పోవచ్చు, రకరకాలు అవన్నీ పోతాయి. అహంకరించకూడదు. ఎంత సంపద ఉన్నవాడైనా దానం విధిగా చేయాలి, పూజ విధిగా చేయాలి. ఈ దానము, పూజ ఇదంతా నా యొక్క శక్తియే, సమృద్ధి అని భావించకూడదు. దీంట్లో ఉన్న భగవత్ సహాయాన్ని నా యొక్క శ్రద్ధ వల్ల, నేను పూజించడం వల్ల అమ్మవారు సుప్రసన్నంగా నా యందు ఉన్నది అని భావించాలి లక్ష్మీని గురించి. అలా భావించిన వాళ్ళకే మళ్ళీ ఆ లక్ష్మి దొరుకుతుంది. మొత్తం ఈ కథలు, లక్ష్మీదేవికి సంబంధించిన కథలన్నిట్లలో కూడా శ్రద్ధ చాలా ముఖ్యమైనదండి. ఇది ఒక చిన్న కథ అయినా కూడా ఒక రాజు చాలా పెద్ద రాజ్యానికి చెందినవాడైనప్పటికీ రాజ్యం పోగొట్టుకోవటం ఎంతసేపు, రాజ్యలక్ష్మి చేజారిపోయింది కదా శ్రద్ధ లేకపోవటం వల్ల. ఆ కాస్త సరి చేసుకుని, చిన్న చిన్న లోపాలు ప్రతి వాళ్ళకి ఉంటాయండి. శ్రద్ధాలోపం లేకుండా మాత్రం కనుక సరి చేసుకుంటే జీవితంలో అన్ని రకాల అభివృద్ధులు సంభవిస్తాయి. సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది. అన్ని అభివృద్ధులతో పాటు ఆరోగ్య సిద్ధి కూడా లభిస్తుంది. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులు ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండవలసిన రోజు. మన ప్రవర్తన ఎంత సరైనది అయితే అంత సరిగా మన జీవితం ఉంటుంది ఈ రోజున. కాబట్టి ఏ పని చేసినా శ్రద్ధగా, జాగ్రత్తగా చేయండి. ఈ శ్రావణ మాసం మన అందరికీ కూడా సకల శుభాలని అందించాలని, మీరంతా శ్రద్ధగా పూజ చేసుకుని ఉంటారని భావిస్తున్నాను. నమస్కారం.